కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో జరిగాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపి ధర్నా రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ పట్టణంలో ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ సమావేశాలు జరుగుతుండగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఎందుకు అమలు చేయకొచ్చారని అడిగితే అతని మీద ఆ అసెంబ్లీలో ప్రజల పక్షాన అడుగుతుంటే అతనికి సస్పెన్షన్ జరిగింది. దానికి సంబంధించిన నిరాశనగా బాన్సువాడ పట్టణంలో భారీ ఎత్తున బాన్సువాడ మండలాలు పట్టణం నుంచి వచ్చిన కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు నాకు నమస్కారాలు. ప్రభుత్వం అన్ని దొంగ హామీలు చెప్పి ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పి ఒకటో సరిగా అమలు చేయలే. రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇంతవరకు కాలే, సగం మంది కాలే. రైతు భరోసాని రైతు బంధు ఇచ్చినప్పుడు కేసీఆర్ టింగు పడుతుండే. ఇటువంటి మాటలు అబద్ధాలు చెప్పి ఇంతవరకు 20,000 వేయలే. 7,000 ఇస్తామని 6,000 ఇస్తామంటున్నారు. అదే కాకుండా 4,000 పింఛన్ 2,000 పింఛన్ 4,000 చేస్తామని ఇంతవరకు ఇవ్వలే. 4,000 పింఛన్ వికలాంగులకు 6,000 ఇస్తామని ఇవ్వలే. ప్రతి మహిళకు 2,500 ఇస్తామని ఇవ్వలే.